ఏమైంది మీకు ఈ మధ్యన? ఇప్పుడు ఏమైనా మీరు అయిందా? నేను నాకు మైండ్ దొబ్బింది సరే కానీ కాదు, నిజంగా నేను వండర్ అవుతున్నాను. ఇప్పుడు హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని అఫీషియల్. గాయస్, ఇదైతే వైజాగ్ వ్లాగ్ అనమాట. లాస్ట్ టైం మేము అన్నవరం వెళ్ళాం కదా, దాని తర్వాత అయితే వైజాగ్ అయితే వెళ్ళాం. ఇక్కడ అన్నవరం నుంచి వైజాగ్ అయితే బస్ టికెట్ ప్రైస్ 220 per person అనమాట. మేము 5 మెంబర్స్కి 1100 ఛార్జ్ చేశారు. తున్నపోతుల తిని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మనకి అన్నవరం నుంచి విశాఖపట్నంకి 107 kilometers అయితే వస్తుంది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము కరెక్ట్గా 5:45కి అయితే వైజాగ్ రీచ్ అయిపోయాం. బస్ అంతా దిగి కాల్ అయిపోయాం. మా పవన్ గడు అలాగే పడుకుని పోయాడు. నేను కరెక్ట్ వీడియో ఆన్ చేసే లోపల వాడు లేచిండు. మేము ఇంకా జగదాంబ సెంటర్కి వెళ్ళి అక్కడ సర్కిల్లో ఒక హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాం. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 2500 per day. ఇంకా రూమ్లోనే ఎంతసేపు అని కూర్చుంటాం అని చెప్పేసి మేము మా గ్యాంగ్ అయితే బయటకి అయితే వెళ్ళాం అలా తిరిగి రావడానికి. హాయ్. రావట్లేదే. What a logic! Give him a big round of applause. Thank you. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఫస్ట్ ఆమె ఆడుకుందని ఇప్పుడు వాడు ఆడుకుంటున్నాడు ఆమెతో. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. ఇంకా నైట్ చాలా టైం అయిపోయింది. ఇంకా మేము బాగా తిని తిరిగేసి మా రూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా మా రూమ్లో ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 మ్యాచ్ అయితే జరుగుతుంది. దాన్ని అయితే చూస్తున్నాం. మ్యాచ్ చూస్తున్నారా లేక ఫోన్ చూస్తున్నారా అని మీరు అడగొచ్చు. మ్యాచే, ఫోనే. అది ఉండాలి, ఇది ఉండాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే One day later. గుడ్ మార్నింగ్ వైజాగ్. మేము పొద్దుగాల ఆటో పట్టుకొని ఆర్కే బీచ్కి అయితే బయలుదేరిపోయినాం. ఇగో ఈ సర్కిల్ ఆర్కే బీచ్ రోడ్ సెంటర్ అనమాట. ఈడే మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని గేమ్ చేంజర్ చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడే జరిగాయి. బీచ్కి అయితే వచ్చాం కానీ ఏదో తక్కువైంది అనిపిస్తుంది. బీచ్కి వచ్చామన్న సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 2-3 ఫొటోస్ దిగి రుషికొండ బీచ్కి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. ఆర్కే బీచ్ కంటే రుషికొండ బీచ్ చాలా బాగుంటుంది. రుషికొండ బీచ్కి వెళ్ళే దారిలో లొకేషన్స్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. అదిగో అక్కడ కొండపైన కనిపించేదే కైలాసగిరి. పైన శివపార్వతులు ఉంటారు. పైనుంచి చూస్తే వైజాగ్ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇవే కైలాసగిరి డ్రోన్ షాట్స్ అనమాట. ఈ డ్రోన్ షాట్స్ నేను స్కైబత్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నా. మీకు ఈ డ్రోన్ షాట్స్ ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి స్కైబత్ ఛానల్కి విజిట్ చేయండి. అక్కడ ఫుల్ వీడియో ఉంటుంది, చూడండి.
ఋషికొండ బీచ్కి అయితే వచ్చేసినాం. యూ నో ద ఒరిజినల్ డైలాగ్. సారీ శ్రీకాంత్. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా నవ్వుకోండి. బీచ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ కాగానే భయ ఇక్కడ బీచ్ దగ్గర పచ్చి మామిడికాయ అమ్ముతారు కదా, అది కొనుక్కొని మా వాళ్ళు అయితే మింగి తింటున్నారు. ఎందుకు మింగి తినడానికి వచ్చారని నేను అడుగుతా ఉన్నా. ఈ బీచ్కి రాగానే పర్టికులర్గా ఈ రీలే తీద్దామని చెప్పి కొన్ని అనుకున్నాం. ఆ రీల్ అయితే తీసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. ఇంకా మా హరిగన్ సంగతి తెలిసిందే, కెమెరా కొంచెం దూరంగా ఉంటాడు, వీడియోలో చాలా తక్కువ క్యాప్చర్ అవుతాడు. ఎందుకో బాబుకు అంత సిగ్గు. మరి లేదులే, వాళ్ళ పిల్ల బేబీ నువ్వు వీడియోలో ఎక్కువ కనిపిస్తున్నావు, నీకు దిష్టి తగులుద్ది అనిందంట. ఆ పిల్ల సౌజన్య కదా. మంచి రీల్ని మింగబెట్టేసావు కదరా. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. నేను బోటింగ్కి రానురా బాబు అన్నా కూడా వీళ్ళని బోటింగ్కి అయితే పిలుచుకోబోతున్నారు. నాకేమో సముద్రం అంటే ఉచ్చ పడిపోతుంది. వీళ్ళని ఈరోజు ఏదో ఒకటి చేసేటట్టున్నారు. దాన్ని గుద్దెత్తే మధ్యలో నేను చచ్చిపోతాను. బోటింగ్కి ఈచ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము మొత్తం 4 వెళ్ళాం కాబట్టి మాకు 1000 అయితే పడింది. జస్ట్ ఫోన్పే. ₹1000 received on PhonePe. Thank you, boss. ఇంకా వాళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్స్ అయితే వేసుకొని మేమైతే బోట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ సీన్ మంచిగా రావాలని చెప్పి 3 కెమెరాస్ అయితే పెట్టుకున్నాం. ఒకటి నాది, ఒకటి హరిది, ఒకటి శ్రీకాంత్ది. శ్రీకాంత్ గారు అయితే బోటింగ్కి రాలేదు. మరి వాడిని వదిలేసి నన్ను ఎందుకు పట్టుకున్నారంటే, లాస్ట్ ఇయర్ మేము గండికోట వెళ్ళాం కదా, అక్కడ అందరు బోటింగ్కి వెళ్ళారు, ఒక్క నేను తప్ప. ఆ విషయం పగబట్టి అయితే మా వాళ్ళు ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు. అంటే ఒకసారి వెళ్తేనే కదా భయం పోతుందని చెప్పేసి అయితే నన్ను తీసుకెళ్తున్నారు. స్టార్టింగ్ భయం అనిపించింది కానీ బోట్ స్టార్ట్ అయినాక ఇంకా భయం అయితే పోయింది నాకు. మనం బోటింగ్కి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా, మనం ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు కొంచెం మిడిల్కి లాంగ్గా తీసుకెళ్తారనమాట. ఎక్స్ట్రా పే చేస్తే అది మనకి ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. భయ్య లాంగ్ వెళ్తారా మీరు అని అడుగుతున్నాడు. లాంగ్ ఏం వద్దు భయ్య, బోట్ ఎక్కడానికి కూర్చోబడిపోతుంది. మళ్ళీ నువ్వు లాంగ్ అంటున్నావు. ఇలా తీసుకెళ్ళి అలా తిప్పి ఇలా వచ్చి డ్రాప్ చేసేసాయి చాలు మాకు. అరే ఇప్పుడు కార్తిక్ ఏమైందిరా? అలా ఒక 2 మినిట్స్కి అయితే బోట్ స్టార్ట్ అయిపోయింది. భయ ఇక్కడ నేను మూట్ అయితే చేయడం లేదు, ఒకసారి మీరు కూడా వినండి ఆ అరుపులు. ఇక్కడికే ఇది లాస్ట్ స్టాప్. మనం ఎక్స్ట్రా పే చేస్తే కొంచెం దూరం తీసుకెళ్తారు. ఇంకా రిటర్న్ అవుతున్నాం. మధ్యలో ఒక 5 మినిట్స్ అయితే ఆపుతారు. ఈ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. ఇదిగో మా లంబ అప్పుడే ఫొటోస్ దిగుతున్నాడు. ఇంకా మేము ఫొటోస్ అంతా దిగేసి రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. మీరు కూడా ఒకసారి రిషికొండ బీచ్కి వస్తే ఈ భయం ఏమన్నీ పక్కన పెట్టేసి ఒకసారి బోటింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం థ్రిల్లింగ్ కావాలంటే ఇట్లా కూతినేయాలని పక్కన వేసుకొని పోండి, చాలా బాగుంటుంది. అంత మాట వీడిని కూడా బోటింగ్కి తీసుకోవాల్సింది, కానీ వీడు ఎందుకు ఎంత పిలిచినా రాను అన్నాడు. సర్లే, మొత్తానికైతే కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినాం భయ్య. మా అనుకున్నంత తీట ఎవరికి ఉండదు. పోయినామా, ఎంజాయ్ చేసినామా, అరిసినామా, వచ్చినామా అని ఉండకోకుండా వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కదా, అది తీసుకొని పైకి ఇసురుతాడు. ఎంత తీట మావన్కి.
ఎందుకు భయ నీకు ఇంత తీట అంటే చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు వచ్చిందా అంటే నీకు లేదా అని నన్ను అడగొచ్చు, నాకు కూడా ఉంది. నేనే తీటోడు అంటే నాకంటే నువ్వు ఇంకా మేము బీచ్ అంతా చూసుకుని మా రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాం. రూమ్కి రాగానే ఇక్కడ మా వాళ్ళు సీరియస్గా ప్లాన్ చేస్తున్నారు. రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి ఏది అవైలబుల్గా ఉంది అంటే బస్సు ఉందా ట్రైన్ ఉందా అని అయితే చూస్తున్నారు. అలా స్కెచ్ చేశాక మాకు ఒక బస్సు అయితే దొరికింది వైజాగ్ టు గుత్తి. ఇంకా మేము రూమ్ వెకేట్ చేసి బయటకి అయితే వెళ్ళిపోయాం. మేమున్న హోటల్కి బస్ స్టాప్కి చాలా దగ్గర, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మధ్యలో మహేష్ అన్నకి బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంతలో బస్సు కూడా వచ్చేసింది. బస్సు ఆయనేమో ఇక్కడ ఆపకుండా ముందుకెళ్ళి ఆపి మీరే బస్ దగ్గర రండి అని చెప్తున్నాడు. నీకు వెరీ పప్పలా కనిపిస్తున్నానా? సర్లే ఏం చేస్తావు టైం అని చెప్పేసి మేమే బస్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా మా టికెట్స్ చెక్ చేస్తూ 1 by 1 అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ బస్సును మేము తులసి ట్రావెల్స్లో అయితే బుక్ చేసుకున్నాం. లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల చాలా బాగుంటుంది. బస్సు ఏసీ స్లీపర్. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే పర్ పర్సన్కి 1200 అయితే ఛార్జ్ చేశారు. 1200 ఛార్జ్ చేసింది వైజాగ్ టు గుత్తికి మాత్రమే. తక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు, లాంగ్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. అవుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నీకు నవమానే నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? ఇంకా మేము ఎవరి సీట్లలో వాళ్ళైతే కూర్చుండిపోయాం. కూర్చోగానే మాకైతే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇదేదో బీబో అంట, కొత్తది. బస్ అయితే స్టార్ట్ అయింది. కింద మా వాళ్ళు అయితే సాంగ్స్ పెట్టుకొని మంచిగా లూడో అయితే ఆడుతున్నారు. సర్లే ఖాళీగా ఉండి ఏం చేస్తాం అని చెప్పి నేను కూడా వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడా. ఇంకా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మా వాళ్ళంతా మీకు ఒకసారి బాయ్ చెప్తారంట, చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. See you for next vlog. This is Yashwant Dhoni signing off.